వెల్కమ్ టు అను సిఐ టర్న్స్ అండ్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం హెచ్టిఎంఎల్లో లిస్ట్ని డిస్కస్ చేసేద్దాం. లిస్ట్ అనేది మెయిన్గా 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఆర్డర్డ్ లిస్ట్, సెకండ్ వన్ అన్ఆర్డర్డ్ లిస్ట్, అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చి డిస్క్రిప్షన్ లిస్ట్. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అనేది నెంబర్తో రిప్రజెంట్ చేసి ఉంటాయి. ఇట్ ఈస్ represented in numbered. అండ్ నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది బుల్లెట్ పాయింట్స్, బుల్లెటెడ్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది రిప్రజెంట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ each name or each item. ఓకే. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ అనేది నెంబర్తో రిప్రజెంట్ చేస్తాయి. అంటే 1 2 3 అలా సిరీస్. మనం ఎన్నైతే ఐటమ్స్ తీసుకుంటామో ఐటమ్స్ అన్ని నెంబర్తో ఉంటాయి. అంటే 1 2 3 అలా. నెక్స్ట్ అన్ఆర్డర్డ్లో మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా ఉంటాయి. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో మనం తీసుకునే ప్రతి ఐటమ్కి డిస్క్రిప్షన్ అనేది ఇవ్వచ్చు. అండ్ అలాగే ఆర్డర్డ్ లిస్ట్లో మనం ఓఎల్ ట్యాగ్ యూస్ చేస్తాం. ఇన్సైడ్ దిస్ మనం ఎల్ఐ ట్యాగ్ని యూస్ చేస్తాం. ఎల్ఐ అంటే లిస్ట్లో ఐటమ్స్ అన్నమాట. ఓకే, దానికోసం ఎల్ఐ యూస్ చేస్తాం. ఇక్కడ ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్ అని. నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి మనం యూఎల్ యూస్ చేస్తాం. ఐటమ్స్కి మనం నార్మల్గా ఎల్ఐనే యూస్ చేస్తాం. /UL ఎండింగ్ ట్యాగ్. ఓకే, దిస్ ఈస్ ద ఎండింగ్ ట్యాగ్. ఈ ఎల్ఐ ఒక్కటే దీని ఎండింగ్ ట్యాగ్. ఓకేనా? లిస్ట్లోని వాల్యూస్ మనం సేమ్ ఇలాగే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ట్యాగ్. ఈ డిస్క్రిప్షన్ ట్యాగ్లో 3 యూస్ చేస్తాం. ఎక్స్ట్రా ఇక్కడ ఫస్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్ అని రిప్రజెంట్ చేయడానికి ఒక ట్యాగ్, అండ్ అలాగే లిస్ట్లోని ఐటమ్స్ తీసుకోవడానికి ఇంకో ట్యాగ్, అండ్ అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఒకటి కొత్తగా యాడ్ అవుతుంది. DL రిప్రజెంట్స్ డిస్క్రిప్షన్ లిస్ట్ అని. ఇక్కడ OL UL ఎలాగో ఇక్కడ DL అలా. DL అంటే డిస్క్రిప్షన్ లిస్ట్. అండ్ అలాగే DT. ఇక్కడ DT అంటే డిస్క్రిప్షన్ లిస్ట్లో మనం ఇన్సర్ట్ చేసే టర్మ్స్, అంటే ఓవర్ నేమ్స్ లేకపోతే లిస్ట్ ఐటమ్స్ అని చెప్పచ్చు. అవన్నీ DTతో రిప్రజెంట్ చేస్తాం. మనం యూజ్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. నెక్స్ట్ ఇక వీటికి డిస్క్రిప్షన్ మిగిలిందిగా, అది DDతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఇది లిస్ట్లో. సో వీటిని యూజ్ చేసి మనం కోడ్ రాద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇది మన బేసిక్ HTML కోడ్. మనం ఏదైనా బాడీ ట్యాగ్లో కంటెంట్ అనేది ఇస్తాం.
ఓకే, ఫస్ట్ టైటిల్ లిస్ట్ అనేది టైటిల్. ఏదైనా మన కంటెంట్ మొత్తం మనం బాడీ ట్యాగ్లో రాసుకుంటాం. ఫస్ట్ వన్ ఏంటి, ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అనేది వర్డ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇన్సైడ్ దిస్ లిస్ట్ యూస్ చేసి మనం ఐటమ్స్ అనేది ఎంటర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను 3 ఐటమ్స్ తీసుకున్నా. ఇది ఆర్డర్డ్. నెక్స్ట్ మనకి అన్ఆర్డర్డ్ కావాలి. అన్ఆర్డర్డ్ అనేది మనకి యూఎల్తో రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ డిస్క్రిప్షన్ లిస్ట్. డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది మనం డిఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇన్సైడ్ దిస్ మనం డిటి యూజ్ చేసి రాస్తాం. ఎంటర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ కాఫీ అని ఎంటర్ చేసా. నెక్స్ట్ ఈ ఐటమ్స్కి మనం డిస్క్రిప్షన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. డిస్క్రిప్షన్ అనేది డిడితో రిప్రజెంట్ చేస్తాం. ఇన్సైడ్ దిస్ మనం ఏం రాసుకోవచ్చు, బ్లాక్ హాట్ డ్రింక్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం మిల్క్ ఎంటర్ చేసుకుందాం. మిల్క్ అంటే వైట్ డ్రింక్, వైట్ కోల్డ్ డ్రింక్ ఆర్ వైట్ హాట్ డ్రింక్ అని ఎంటర్ చేసుకోవచ్చు. రెండు ఎందుకు సేమ్ కానీ ఇలా ఎంటర్ చేస్తా, మిల్క్. ఓకే, ఒకసారి మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఆర్డర్ లిస్ట్ అండ్ దెన్ సెకండ్ వన్ అన్ఆర్డర్డ్ లిస్ట్. నెక్స్ట్ డిఎల్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఒక్కసారి చెక్ చేసేద్దాం. ఫస్ట్ వన్ ఆర్డర్డ్ లిస్ట్ అనేది నెంబర్తో రిప్రజెంట్ అయినాయి. నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది బుల్లెట్ పాయింట్స్తో. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది ఫస్ట్ కాఫీ వచ్చింది, నెక్స్ట్ దాని డిస్క్రిప్షన్ అండ్ అలాగే మిల్క్ దాని డిస్క్రిప్షన్. మన బెటర్ అండర్స్టాండింగ్కి ఇక్కడ మనం H1 తీసుకుందాం. H1లో ఆర్డర్డ్ అని ఇస్తా అండ్ అలాగే ఇక్కడ హెడ్డింగ్లో అన్ఆర్డర్డ్ అని ఇస్తా. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఇస్తా. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేస్తా. this is the list in HTML. ఓకేనా? ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, టుడే క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, లిస్ట్ గురించి నేర్చుకున్నాం. ఆర్డర్డ్, అన్ఆర్డర్డ్ అండ్ అలాగే డిస్క్రిప్షన్. మనం ఇక్కడ సెంటర్లో హెడ్డింగ్ వచ్చేలాగా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. నేను ఫర్దర్ వీడియోస్లో మీకు వీటి మీద ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి చూపిస్తా. ఓకే, ఇది టుడేస్ వీడియో. ప్లీజ్ like, share and subscribe for more videos. Thank you for watching. Bye bye.